ఆమె ఒక మూట పట్టుకొని ప్రతిరోజు దేవుడి సన్నిధికి వస్తుందట, కానీ మూటను తెచ్చుకోవడానికి తిరిగి వెళ్ళిపోతుందట. అంటే మనం మన హృదయ భారాలు, బాధలు, బాధ్యతలు అన్నీ పట్టుకొని దేవుడి సన్నిధిలో సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ వస్తాం, కానీ ఆ చింతలన్నీ మళ్ళీ పట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. అందుకే మన సమస్యలు తీరట్లేదు. విశ్వాసంతో మనం ఆయన పాత సన్నిధిలో ఆ సమస్యలు వచ్చినట్లయితే ఖచ్చితంగా అవి తీరుతాయని నమ్మకంతో దేవుడిని స్తుతించుకుని ఇంటికి వెళ్తే మరలా ఆ చింత, ఆ మూట నీ నెత్తి మీద నుండి దింపబడుతుంది. కాబట్టి మరి వాక్యంలోనికి వెళ్దామండి. నాకు ఇవ్వబడిన అంశము ప్రార్థన మందిరం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 17వ వచనం వరకు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రూపలు మార్చి వారి బలలను, గోవలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకూడదు. మరియు ఆయన బోధించుచు, నా ప్రార్థనా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. ఇది ఇందాక చదివారు, కానీ నాకు కొంచెం అలా క్లారిటీ కోసం నేను చదువుకున్నాను. అయితే నాకు ఇచ్చిన ఈ అంశము ప్రార్థన మందిరము. ప్రార్థన మందిరం అనగానే దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత ఉండే స్థలము, దేవుడు మనల్ని కలుసుకున్న స్థలం, మనం దేవుడితో మాట్లాడే స్థలం. అక్కడ ప్రార్థనలు, అలాగే వాక్యం బోధించబడుతుంది, అలాగే పాటలతో దేవుడిని మనము స్తుతిస్తాము. అయితే ఈ ప్రార్థన మందిరాన్ని వీళ్ళు ఎలా మార్చారంట? దొంగల గుహగా మార్చారంట. మరి ప్రార్థన మందిరం గురించి మరి దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఈ ప్రార్థన మందిరాన్ని అని నేను ఈ వాక్యాన్ని ఆలోచన చేసి నేను ముందు 20 రోజుల ముందే మెసేజ్ తీసుకున్నాను. 20 రోజులు ఆలోచించడానికి సరిపోయింది, ఒక్క రోజే ప్రిపేర్ అయ్యాను. అయితే ఈ ఆలోచన నేను చేసినప్పుడు అసలు మొదటి నుండి నేను ఒకసారి వస్తాను, ఎప్పుడెప్పుడు మందిరం కట్టబడింది, ఎప్పుడెప్పుడు మందిరం అసలు దేవుని మందిరం, దేవుడు నిజంగా అక్కడ ఉంటానన్నాడు, ఇవన్నీ నేను ఆలోచన చేస్తూ మొదటి నుండి వెతకడం మొదలుపెట్టాను. కొన్ని యూట్యూబ్లో విన్నాను, కొన్ని అలా వెతుకుతూ ఉంటే నాకు మరి మోషే కాలంలో దేవుని మందసము ప్రత్యక్ష గుడారం కట్టబడిన స్థలం గురించి చెప్పాలని ఆశ కలిగిందనమాట. అప్పుడు నేను ఇక్కడ నుండి నేను ప్రారంభించాలి అని చెప్పి ఆ వాక్యాన్ని నేను తీసుకున్నప్పుడు నిర్గమకాండము 25వ అధ్యాయము మరి 8-9 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, ఎవరైనా చదివి, నేను వారిలో నివసించినట్లు వారి నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చూడండి, అక్కడ వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఇక్కడ ఒక్కొక్క నిమిషం ఏం చేస్తానంటున్నాడండి? నేను వారితో నివసిస్తాను. ప్రార్థన మందిరం అంటే దేవుడు మనతో నివసించు స్థలం అన్నమాట. మరి అలా కింద వచ్చిన ఒకసారి చదువు. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపములు నిర్మింపవలెను. దేవుడు చెప్పిన రూపంలోనే నువ్వు చేయాలి అని చెప్పి మోషే గారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. అలాగే ఆ కిందన 22వ వచనంలో ఒక్కసారి మనం చదివినట్లయితే, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనముల గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. ఒకసారి చూడండి, ఆ 25వ వచనం 22వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను అని ఒక మాట చెప్తున్నాడు. అంటే మొదట ఏం చెప్పాడండి? నేను అక్కడ నివసిస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను అంటున్నాడు. అలాగే శాసనములు గల మందసము నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం నీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియజెప్పాను. అంటే నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, నీ త్రోవలు ఏంటి, నేను నీకు చెప్పిన ప్రకారం నువ్వు చేయాలి, నేను నీకు చెప్పిన ప్రకారం నువ్వు నడవాలి అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అదే కదా ఇప్పుడు ఈరోజు మనం కూడా మందిరంలో అదే నేర్చుకుంటున్నాం కదా. దేవుడు
చేస్తారు. షిలోహులో దేవుడిని ఆరాధించడం అక్కడ మొదలు పెట్టారనమాట. మరి అంటే ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశం చేరుకున్నాక ఎవరి స్వాస్థ్యం వారికి ఇవ్వబడింది కదండి. ఇవ్వబడిన తర్వాత ఈ షిలోహులో అనమాట దేవుడిని ఆరాధించడం మొదలు పెట్టారు. అందుకే కదా మనకి హన్నా గురించి వ్రాయబడినప్పుడు ఆ హన్నా ఎక్కడ మరి సమయాన్ని విడిచిపెట్టింది, ఈ షిలోహు